హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పృథ్వీ. మీరు చూస్తున్నారు ఆయన పృథ్వీ ట్రేడింగ్. ఫ్రెండ్స్, ఈరోజు టాటా పవర్ గురించి చెప్పుకుంటాం మనము. సో టాటా పవర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కొన్ని చేంజెస్ జరిగాయి కంపెనీలో. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ బయింగ్ చేయడం కానీ, అలాగే ప్రమోటర్స్ తన స్టేక్ ని ఇంక్రీజ్ చేసుకోవడం, అలాగే 4 years బ్యాక్ టాటా గ్రూప్స్ లో ఇంకో పెద్ద చేంజ్ కూడా కనిపించింది. అదేంటంటే ఎన్ చంద్రశేఖర్ టాటా సన్స్ చైర్మన్ గా అయ్యారు. సో అంతకుముందు సైరస్ మిస్త్రీ చైర్మన్ గా ఉండేవాళ్ళు. సో మిస్త్రీని తీసేసిన తర్వాత సో అది పెద్ద లీగల్ ఇష్యూ అయింది అనుకోండి. దాని తర్వాత చంద్ర చైర్మన్ గా జాయిన్ అయ్యారు. సో చంద్రశేఖర్ గురించి కొద్దిగా తెలుసుకుంటే మనకు ఒక ఐడియా కూడా వస్తుంది. సో టీసీఎస్ తెలుసు కదా, దీన్ని లీడ్ చేసిన చంద్రనే. సో టీసీఎస్ అనేది టాటా గ్రూప్ టోటల్ కంపెనీస్ లో 90% ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తుంది. సో ప్రజెంట్ వచ్చేసి ఇది 75 to 80% ఉంది అనుకుంటాను. సో డైవర్సిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి కొద్ది తగ్గింది. సో చంద్ర జాయిన్ అయిన తర్వాత టోటల్ టాటా గ్రూప్స్ కంపెనీస్ లో సింప్లిసిటీ చేయడానికి ట్రై చేస్తున్నారు చాలా వరకు. సో టాటా పవర్ లో కూడా సేమ్ ఇదే జరుగుతుంది. టాటా గ్రూప్ లో చాలా బిజినెస్ కాంప్లెక్సిటీతో కూడుకుని ఉంటాయి. సో చాలా కంపెనీస్ క్యాపిటల్ ఇంటెన్సివ్ కూడా ఉంటాయి. సో క్యాపిటల్ ఇంటెన్సివ్ అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట బిజినెస్ రన్ చేయడానికి. సో చంద్ర చైర్మన్ అయ్యాక వీటన్నిటిని చాలా సింప్లిసిటీ చేయాలని ఆదేశించారు. సో ఫర్ ఎగ్జాంపుల్ టాటా పవర్ లో 95 సబ్సిడీస్ ఉండేవి. సో వాటిని తగ్గించి ఇప్పుడు 40కి తెచ్చారు. సో ముందర టాటా సోలార్ ఇవి క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్, వీటిని టాటా పవర్ లో మర్జ్ చేశారు. సో ఈ ప్లాన్స్ అనేది 18 months బ్యాక్ స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్ గా చెప్పాలంటే 1 by 1 టాటా కంపెనీస్ లో అన్ని కూడా ఇలా సింప్లిసిటీ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో లాస్ట్ 7 to 8 months లో ఈ ప్లాన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఇది ఒక పెద్ద పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు టాటా పవర్ కి. సో కంపెనీ థాట్ ప్రాసెస్ లో కూడా ఇంకో మేజర్ చేంజ్ ఏంటంటే B2G నుండి B2C కి చేంజ్ అవ్వడం. B2G అంటే ఏం లేదు, బిజినెస్ టు గవర్నమెంట్. B2C అంటే బిజినెస్ టు కస్టమర్. సో సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ B2G అంటే హోల్సేల్ కార్పొరేట్ బ్యాంకింగ్ లాగా. ఇందులో ఎప్పుడు హై రిస్క్ ఉంటుంది. సో గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, పేమెంట్ టైం కి రాకపోవడము, ఇంకా ప్రైసింగ్ పవర్, ఇలాంటి ఇష్యూస్ అని ఉంటాయి B2G లో. అదే B2C లో వచ్చేసి సో డైరెక్ట్ రిటైల్ బ్యాంకింగ్ లాగా. సో దీనిలో డైవర్సిఫికేషన్ జరుగుతుంది. సో సింగిల్ పర్సన్ మీద డిపెండ్ అవడం తగ్గుతుంది. సో దీనిలో రిస్క్ అనేది చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో ఇక కంపెనీ ఫైనాన్షియల్ చూస్తే కరెంట్ డెట్ టు ఈక్విటీ రేషియో 1.28 గా ఉంది అప్రాక్సిమేట్లీ. సో ఇంతకు ముందు ఇంకా ఎక్కువగా ఉండేది డెట్ టు ఈక్విటీ రేషియో. సో ఇప్పుడు తగ్గించారు కొద్దిగా. సో బికాస్ పవర్ బిజినెస్ అనేది క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్, ఇది డెట్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఇలాంటి సెక్టర్ లో. సో క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ ని 2 మార్గాల నుంచి ఫండ్స్ రేజ్ చేస్తారు ఈ కంపెనీస్ లో యాక్చువల్ గా. ఒకటి వచ్చేసి ఈక్విటీ, ఇంకోటి వచ్చేసి డెట్ ద్వారా. సో ఈక్విటీ చూస్తే $350 million ని ఇన్ఫ్యూజ్ చేశారు ప్రమోటర్స్. తమ షేర్ హోల్డింగ్ ని పెంచుకోవడం ద్వారా దీన్ని ఇంక్రీజ్ చేశారు. సో ఇది ఇన్వెస్టర్ లో ఒక పాజిటివ్ హోప్ ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. సో ఇక కంపెనీ డెట్ మీద తక్కువగా డిపెండ్ అవుతుందని చెప్పొచ్చు. సో వచ్చే టైంలో కూడా ఈ డెట్ అనేది ఇంకా తగ్గే అవకాశం ఉంది. సో కంపెనీ కూడా ఈ డెట్ రిడక్షన్ ప్లాన్ అనేది అమలు చేస్తుంది. సో కంపెనీ ఒక కొత్త ట్రెండ్ ని ఫాలో అవుతుందని చెప్పొచ్చు ప్రజెంట్. అదేంటంటే ESG అంటే ఏం లేదు, ఎన్విరాన్మెంట్ సోషల్ గవర్నెన్స్. సో దీన్ని పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఫాలో అవుతుంటాయి. ఎగ్జాంపుల్ అంటే ఐటీసీ కానీ, HUL కానీ. సో మేజర్ గా పవర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుతుంటే క్లీన్ ఎనర్జీ అనేసి ఎక్కువగా మనం వింటుంటాం, డిస్కషన్ కూడా జరుగుతుంటాయి. సో ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పొచ్చు. సో ఇందులో మెయిన్ గా సోలార్ విండ్ గురించి మనం చెప్పుకోవాలి ఎస్పెషల్గా చెప్పాలంటే. సో కంపెనీ వీటిపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. తన ఫోకస్ అనేది వీటిపై షిఫ్ట్ చేసింది టాటా పవర్స్. ఇక బిజినెస్ రెవెన్యూ చూస్తే పవర్ జనరేటింగ్ రెవెన్యూ 40% గా ఉంటే, T&D అంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 46% గా ఉంది. ఇక రెన్యూవబుల్ చూస్తే 13% గా ఉంటే, అదర్స్ 1% గా ఉంది. సో 13% ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీని కంపెనీ నెక్స్ట్ 5 to 10 years లో మోర్ దెన్ 50% కి తీసుకురావాలని ట్రై చేస్తుంది. ఇది కంపెనీ విజన్ గా కూడా ఉంది. సో మరి కంపెనీ విజన్ అనేది ఎలా అచీవ్ చేస్తుందంటే, సో మనం టాటా పవర్ జనరేషన్ కెపాసిటీ చూస్తే థర్మల్ పవర్ జనరేషన్ 70% గా ఉంటే, సోలార్ 13%, విండ్ 7%, హైడ్రో 7% గా ఉంది. సో సోలార్, విండ్, హైడ్రో అనే ఈ రెన్యూబుల్ ఎనర్జీని కంపెనీ ఎక్కువగా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో థర్మల్ పవర్ ని దీని మీద డిపెండెన్స్ అనేది తగ్గించుకుంటుంది కంపెనీ రాను. సో కంపెనీ సోలార్, విండ్, హైడ్రో ఇలాంటి రెన్యూబుల్ ఎనర్జీస్ మీద ఫోకస్ చేసి తన విజన్ అనేది అచీవ్ చేయగలుగుతుంది. సో టోటల్ ఇండస్ట్రీ సైజ్ చూస్తే $87 billion అని చెప్పొచ్చు. ఇందులో 67% సోలార్ ఆపర్చునిటీ అయితే, 33% కన్వెన్షనబుల్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో $60 billion ఆపర్చునిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ అని చెప్పొచ్చు. సో ఇందులో 90% రెవెన్యూ వచ్చేసి రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా, అంటే సోలార్, విండ్, హైడ్రో ద్వారా. 9% వచ్చేసి హోమ్ ఆటోమేషన్, ఇంకా మిగిలిన 1% వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఇదే పెద్ద బూస్టింగ్ కానుంది ఫ్యూచర్ లో కంపెనీకి. ఇందులో డబుల్ డిజిట్ గ్రోత్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు టాటా పవర్ నుంచి. సో ఇంకో విషయం ఏంటంటే, టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా పవర్ ఈ మూడు అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుందని చెప్పొచ్చు ఫ్యూచర్ లో. ఎందుకంటే టాటా మోటార్స్ ఆల్రెడీ ఎలక్ట్రికల్ వెహికల్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయింది. టాటా కెమికల్స్ లిథియం అయాన్ బ్యాటరీస్ మీద ఇంకా ట్రై చేస్తుంది. అలాగే టాటా పవర్ వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది ప్రజెంట్. సో ఇది అనేది ఒక హోల్ టైమ్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ ప్లే అవుతుంది ఈ 3 కంపెనీస్. సో ఇది గుడ్ కాంట్రిబ్యూషన్ కూడా అవుతుంది కంపెనీకి ఎలక్ట్రికల్ వెహికల్ ఇండస్ట్రీలో. సో ఓవరాల్ గా చూస్తే టాటా పవర్ లో ప్రమోటర్ స్టేక్ అనేది 2019-20 లో 36% ఉంటే ఇప్పుడు 46.86% కి చేరుకుంది. సో ఇది ఇన్వెస్టర్ లో మెయిన్ గా కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేసిందని చెప్పొచ్చు. అలాగే డెట్ కూడా ఇంతకు ముందు కన్నా తక్కువగా ఉంది. ఇంత
ఇంతకు ముందు అయితే అరౌండ్ 3.8 to 4% దాకా ఉండేది, ఇప్పుడు అది తగ్గింది. ఇది కూడా ఇంకో పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి కంపెనీ ఎక్కువగా రెన్యూవబుల్ ఎనర్జీ మీద ఫోకస్ పెడుతుంది. సో ఇది కూడా మూడో పాయింట్ అని చెప్పొచ్చు పాజిటివ్ గా ఉండడానికి టాటా పవర్ మీద. లాస్ట్ వచ్చేసి ఈవీ ఛార్జింగ్స్ కూడా బిగ్ ప్లే అవునుంది కంపెనీకి. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ గానీ లేకుంటే రిటైల్ ఇన్వెస్టర్స్ గానీ, హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ గానీ, సో వీళ్ళందరూ ఈ కీ పారామీటర్స్ చూసి టాటా పవర్ లో ఇన్వెస్ట్ చేయనున్నారు. సో టాటా పవర్ ఇక్కడ నుంచి మంచి రిటర్న్స్ అయితే ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. సో మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సపోర్ట్ చేయండి.